డోర్‌వే, ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది? డిఫరెంట్ ఫ్రాగ్మెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతున్న ఫంక్షనాలిటీ గురించి తెలుసుకుంటున్నాం. క్రియేషను, క్రియేషన్‌లో డిఫరెంట్ ఫ్రాగ్మెంట్ వెంచర్ డెవలప్ చేసుకుంటుంది. అది మాగుండా క్రాష్ అవుతుంది. క్రాష్ అవుతున్నప్పుడు నమ్‌నెస్ క్రియేట్ అవుతుంది. నమ్‌నెస్ క్రియేట్ అయినప్పుడు దానికేమో క్యాజువల్ బాడీ ప్రొవైడ్ చేయబడుతుంది. క్యాజువల్ బాడీతో అది ఎగ్జిస్టెన్స్‌లోకి ప్రయాణం చేస్తుంది. ఎగ్జిస్టెన్స్‌లో అది ఎక్స్‌పీరియన్స్ అవుతుండడానికి దానికి ప్రొవైడ్ చేయబడిన బాడీ మనం ఎలక్ట్రానిక్ బాడీ అని రిఫర్ చేసాం. ఇక్కడ బుద్ధి కూడా దానికి రకంగా క్యాజువల్ బాడీ అండ్ బుద్ధి దానికి ప్రదానం చేయబడతాయి ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి. అవుతున్న ఎక్స్‌పీరియన్స్ అన్నీ ఒక ఎటర్నిటీలో ఉన్న ఎక్స్‌పీరియన్స్‌లన్నీ రికార్డ్ అవ్వటానికి మహా రీజియన్‌లో 3 రికార్డర్స్ ప్రొవైడ్ చేయబడతాయి. భూలో ఉన్న ఎక్స్‌పీరియన్స్ రికార్డ్ చేయడానికి ఒక రికార్డరు, ఊహలో ఎక్స్‌పీరియన్స్ అంతా రికార్డ్ చేయడానికి ఒక రికార్డరు, ఫ్లోలో ఎక్స్‌పీరియన్స్ అంతా రికార్డ్ చేయడానికి ఒక రికార్డరు ప్రొవైడ్ చేయబడతాయి. ఇవి ఆల్‌మోస్ట్ ఆల్ ఒరిజినల్ కాపీ కాదు. ఒరిజినల్ కాపీ కిందే రికార్డ్ చేయబడినట్టు అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఈవెంట్ ఫ్రాగ్మెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు, ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికే కదా వచ్చింది ఎగ్జిస్టెన్స్‌లోకి. అవి ఇంప్రెషన్స్ క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఇంప్రెషన్‌నే మనం కర్మ అంటాం. ఈ కర్మ అనేది అక్యుములేట్ అయినప్పుడు వాసనాస్ క్రియేట్ అవుతాయి. ఈ వాసనాస్ టెండెన్సీ కింద మారతాయి. ఆ టెండెన్సీ‌ని మనం సంస్కారాలు అంటాం. సో, అక్యుములేటెడ్ ఇంప్రెషన్స్ స్మెల్ ఔట్ అవుతాయి. ఈ స్మెల్ ఔట్ అయినవి సర్టెన్ థింగ్స్, సర్టెన్ పీపుల్‌ని నీ డైలీ లైఫ్‌లో అట్రాక్ట్ చేస్తుంటాయి. అలాగే నీ యొక్క యాక్షన్ సంస్కారం బట్టి బయటికి పాప్ ఔట్ అవుతాయి. నీ యాక్షన్స్ అన్నిటికి బ్యాక్‌గ్రౌండ్ సంస్కారం ఉంటుంది. సంస్కారంకి ఆ టెండెన్సీస్ ఫార్మ్ అవ్వడానికి వాసన బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. ఆ వాసనకి ఇంప్రెషన్స్ అక్యుములేట్ అయిన ఇంప్రెషన్స్ ఉంటాయి. ప్రతి ఇంప్రెషను ఎక్స్‌పీరియన్స్‌కి రిలేట్ అయి ఉంటాయి. సో, ఈ వెబ్‌లో నడుస్తూ ఉంటుంది మొత్తం ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఈ రికార్డింగ్ ప్రాసెస్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. సో, మా రీజను రింగ్ పాస్ నాట్ ఇక్కడ ఆకాషి రికార్డ్స్‌లే ఉంటాయి. ఓన్లీ ఎగ్జిస్టెన్స్‌లో ఏం జరుగుతోంది, ఈ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు అని చెప్పడానికి. అందుకని క్రియేషన్ పార్ట్ తొలగించాం ఇక్కడ. సో, ఇక్కడ రికార్డర్స్ ఉన్నాయి. 3 రికార్డర్స్. ఆ 3 రికార్డర్స్ ఒకటి శుభ ఎక్స్‌పీరియన్సెస్ రికార్డ్ చేయటానికి. శుభ అండ్ ఏమేమి రికార్డ్ అవుతాయి, ఏ కైండ్ ఆఫ్ రికార్డ్ అవుతాయనేది తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతం రికార్డ్ చేస్తాయి. ఈ రికార్డింగ్ కేపబిలిటీ ఎంత అంటే 21 ఎటర్నిటీస్. అన్‌ఇమాజినబుల్ మెమరీ అన్నమాట అది. ఒక రకంగా చెప్పంటే. సో, ఇక్కడ దీనికి క్యాజువల్ బాడీ అనేది ప్రదానం చేయబడుతుంది. క్యాజువల్ బాడీతో అది ఎగ్జిస్టెన్స్‌లో సుభాలోకి ఎంటర్ అవుతుంది. ఈ ఎంటర్ అయిన స్టేజ్‌లో దీన్ని మనం ఏమంటాం? ఇదొంగ ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ప్రాణ్ అన్నమాట చేసేది ఇక్కడ. అనుకోని ఇక్కడ పుట్టినట్టు లెక్క యాక్చువల్‌గా ఎగ్జిస్టెన్స్‌లోకది. అందుకని మనం అమ్మ, నాన్నకి పుట్టినట్టు లెక్కేసుకోవద్దు. నెక్స్ట్ తర్వాత ఎలక్ట్రాన్ బాడీ అండ్ బుద్ధితో అది ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటుంది. బుద్ధి ఎలా పనిచేస్తుంది? అది మోడిఫికేషన్ ఆఫ్ యూనివర్సల్ డివైన్‌మెంట్ దీని గుండా ప్రయాణం చేసినప్పుడు ఎలక్ట్రానిక్ బాడీ గుండా. సో, ఇక్కడేంటే బీయింగ్ ఇట్ కేమ్ టు ఫర్ ఎక్స్‌పీరియన్స్‌కే కదా! సో, ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు ఏదైతే ఇంప్రెషన్స్ క్రియేట్ అయ్యాయో, ఆ ఇంప్రెషన్స్ రికార్డ్ అవుతాయి. అండ్ ఏదైతే ఈ ఎలక్ట్రానిక్ బాడీ అండ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ట్రాన్స్‌మిటర్ అమర్చబడిందో, ఆ ట్రాన్స్‌మిటర్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ అంతా రికార్డర్ దగ్గరికెళ్ళిపోతుంది. ఆ రికార్డర్‌లో ఊహ పార్ట్ రికార్డ్ అవుతుంది. సిమిలర్‌లీ ఊహ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు ఊహ రికార్డర్‌లో రికార్డ్ అవుతుంది. అలాగే భూలో ఎక్స్‌పీరియన్స్ అవుతున్నప్పుడు భూలో రికార్డ్ అవుతుంది. వెంటనే అబ్బో! నిజమా ఇదంతా పిక్చరైజ్ చేస్తుంది నమ్మదగినగా లేదు అని అనిపించొచ్చు. జస్ట్ అందుకని చెప్పాను కదా! ఒక మ్యాప్ కింద తీసుకోండి. మనకిదంతా ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత అప్పుడు నమ్మమని ఎవరు చెప్పక్కర్లేదు. ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా నమ్మకం కుదురుతుంది అంతే. ప్రస్తుతానికి ఇది అంతే క్రియేట్ చేసుకోండి. బిలీఫ్ కాదు. అల్టిమేట్‌గా అర్థమైపోయిందని ఫుల్ స్టాప్ కూడా పెట్టొద్దు. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో, ఇక్కడ ఈ రికార్డింగ్ సైకిల్‌ని నడిపేది ఎవరయ్యా అంటే, ఇంప్రెషన్స్ క్రియేటెడ్ బై ఎక్స్‌పీరియన్సెస్, కర్మ నుండి వాసనాస్, అక్యుములేట్ అయిన ఇంప్రెషన్స్ అన్నేమో వాసనాస్ ఫార్మ్ అవుతాయి. ఆ వాసనాస్ టెండెన్సీస్ కింద మార్పు చెందుతాయి. ఈ టెండెన్సీస్ సంస్కారాలు క్రియేట్ అవుతాయి. ఇదే మనం ఈ సంస్కారాలు మొత్తం కలిపేసి ఆ నెట్‌వర్క్‌ని మనం పర్సనాలిటీ అంటాం. అది యాక్షన్ రూపంలో బయటకొస్తుంటాయి. ఆ యాక్షన్ థింకింగ్ అయ్యుండొచ్చు. యాక్షన్ ఆఫ్ వర్డ్ విత్ వర్డ్స్ అయ్యుండొచ్చు. ఫిజికల్ యాక్షన్ అయ్యుండొచ్చు. అగైన్ ఇవన్నీ మళ్ళీ ఇంప్రెషన్స్ క్రియేట్ చేస్తాయి. ఎందుకంటే వీటిని కూడా నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతావు కాబట్టి మళ్ళీ అవి కర్మని క్రియేట్ అవుతాయి. ఇలా కర్మ అక్యుములేట్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకని కర్మ అక్యుములేట్ అయింది. ఆ కర్మ ఇలా జరిగింది. ఇలాంటి పదాలు అంటుంటారు. అసలు ఎందుకు ఈ కర్మ అక్యుములేట్ అవుతుంది? ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మెమరీ ఆహ్, ఎలక్ట్రానిక్ బాడీ లేదా యాస్ట్రల్ బాడీ లేదా ఫిజికల్ బాడీలో మెమరీలో ఉంటుంది. బట్ స్టిల్ అవి రీసైకిల్ అవుతుంటాయి. ఏ మెటీరియల్ ద్వారా ఏర్పడ్డాయో ఆ మెటీరియల్ కింద అయిపోతుంటాయి. ఇప్పుడు మన శరీరం తీసుకున్నాం అనుకో, మన శరీరం వచ్చేప్పటికి
ఏ ఎలిమెంట్స్‌తో ఏర్పడిందో ఆ ఎలిమెంట్స్‌లోకెళ్ళిపోతుందది. పోయిన తర్వాత ఏం చేస్తారు? తగలేస్తారు. లేపోతే పాతిపెడతారు. ఏం చేసినా నేచర్‌లో మట్టిలో కలిసిపోయేది, వాయువులో కలిసిపోయేది ఇలా గదా! సో, అణుఘటకాలు దేనితో ఏర్పడిందో శరీరం దాంట్లో వెళ్ళిపోతుంది. మళ్ళా ఈ అణుఘటకాల నుండి శరీరం ఏర్పడుతుంది. అదే శరీరం ఏర్పడుతుంది. ఆ యాటమ్స్‌తోనే మళ్ళా ఆ మాలిక్యూల్స్‌తోనే ఈ శరీరం ఏర్పడుతుందని చెప్పట్లా. వన్స్ డిస్పర్స్ అయిపోయిన తర్వాత ఎలాంటి సిట్యుయేషన్ అంటే సముద్రంలో చెంచా నీళ్లు తీసుకొచ్చా, మళ్ళా సముద్రంలో చెంచా నీళ్లు పోసా. మళ్ళా చెంచా నీళ్లు తీసుకొచ్చా. ఇప్పుడు నేను తీసుకొచ్చిన రెండోసారి తీసుకొచ్చిన చెంచా నీళ్లు మొదట తీసుకొచ్చిన చెంచా నీళ్ళే తీసుకొచ్చానా? సో, అలాంటి సిట్యుయేషను. సో, థేర్‌ఫోరు ఈ ఎంటైర్ గేమ్ ఆఫ్ ఎక్సిస్టెన్స్‌లో మని ఫస్ట్ రూల్ ఏమిటి? జెనిత్ దగ్గర నుండి నోతిర్ దాకా అన్నీ ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉండాలి. మళ్ళా ఇది ఇన్వల్యూషన్ అంటాం. ఎవల్యూషన్‌లో ఏమవుతుంది? నాదిర్ నుండి మళ్ళా జెనిత్‌కి ప్రయాణం చేస్తాం. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళా నీకు ఆ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ సంబంధించిన బాడీసే క్రియేట్ అవుతుండాలి. సో, ఇన్వల్యూషన్‌లో ఎలా బాడీస్ క్రియేట్ అవుతున్నాయో, ఎవల్యూషన్‌లో కూడా అలాగే బాడీస్ క్రియేట్ అవుతాయి. సో, అందుకోసమని దానికి టెంప్లేట్ బేస్ కింద ఈ ఎక్స్‌పీరియన్స్‌లు ఉంటాయి. ఇక్కడ రికార్డ్ అవుతాయన్నమాట. అండ్ ఇది నీ లైఫ్ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని ఈ రికార్డింగ్స్ డిసైడ్ చేస్తుంటాయి. వీటి గురించి డీటెయిల్‌గా మనం సినిమా గురించి తెలుసుకుంటున్నప్పుడు డీటెయిల్‌గా తెలుసుకుంటాం. ప్రస్తుతానికి దాని గురించి తొందరపడొద్దు. కంక్లూజన్స్ వద్దు. సో, ఇన్ థిస్ వే ఇట్ ఫంక్షన్స్ అన్నమాట. సో, ఈ ఫంక్షన్ నిరంతరంగా 21 ఎటర్నిటీస్ జరుగుతాయి. సో, ఎలాగో ఫస్ట్ రూల్ ఆఫ్ ఎక్సిస్టెన్స్, స్కీమ్ ఆఫ్ ఎక్సిస్టెన్స్ ప్రకారంగా డివైన్ ఫ్రాగ్మెంట్ వెనక్కెళ్ళటానికి వీల్లేదు. సో, దేర్‌ఫోర్ 21 ఎటర్నిటీస్ అది ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఇంకో విషయం తెలుసుకొనుంటాం ఇంతకుముందు. ఏమిటది? డెత్ ఏదైనా ఒక బాడీ ఒక ఫేజ్‌లో, ఒక ప్లేన్‌లో డెత్ అయిపోయిందనుకో. ఇప్పుడు ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ ఏం చేస్తుంది? మళ్ళా వెళ్లి మహా రీజియన్‌లోనే ఉంటుంది. సో, ఇప్పుడు మహా రీజియన్ యొక్క ఇంకో ఫంక్షనాలిటీ ఏమిటాయంటే, ఇట్ ప్రొవైడ్స్ స్పేస్ ఆఫ్ రెస్ట్. సరే మహా రీజియన్‌లో రెస్ట్‌లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. జర్నీ ఆఫ్ ద సోల్ అంటారు. అది ఇప్పుడిప్పుడే రాకపోవచ్చు. ఏంటంటే నేనింకా స్టడీ చేస్తున్నాను. సో, ఏవో 100 ఎపిసోడ్స్ తర్వాత వస్తుంది. ఇప్పటి నుండి లెక్కేసుకుంటే దాని పొజిషన్. ఇప్పుడే రాకపోవచ్చు. సో, ఎనీవే ప్రెజెంట్ ఏంటంటే రెస్ట్ అనేది తెలుసుకుందాం. సో, మహా రీజియన్‌లోది రెస్టింగ్ పొజిషన్‌లోకెళ్ళిపోతుంది. ఈ అకాషిక్ రికార్డ్స్ ఫార్మ్ అవుతాయి అక్కడ. అందుకని అక్కడ అకాషిక్ రికార్డ్స్ యానిమేషన్ బొమ్మలాంటివి పెట్టాం. సో, ఇది అన్నమాట జరిగేది. ఓకే. క్లియర్ అయింది కదా ఇక్కడి దాకా? దీన్నే జస్ట్ క్యాజువల్ లాంగ్వేజ్‌లో మనుషులకు ఆ టైంలో మనుషులకు అర్థం అవ్వడం కోసమని చిత్రగుప్తుడు రాస్తాడు. చిట్టాలని రాస్తాడు. నువ్వు చేసే తప్పులను రాస్తాడు. దాని ప్రకారంగా పనిష్మెంట్ ఇస్తాడు. దాని ప్రకారంగా నీకు బూమ్స్ ఇస్తాడు అని అది ఓ రకంగా చెప్పాలంటే పాక్షిక సత్యం తప్ప అల్టిమేట్ సత్యం కాదు. అల్టిమేట్ ఏమిటో మనం వీటి గురించి ఇంకా తెలుసుకుంటుంటే ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. ఓకే. రైట్? సో, ఇక్కడ ఈ ప్రాసెస్‌లో ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే గ్రాస్ ఆర్ ఫైన్ ఎసెన్స్ ఫార్మ్ అవుతుంది లైఫ్‌కి. ఈ గ్రాస్ ఆర్ ఫైన్ ఎసెన్స్ చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడికెళ్తుంది? ఏంటి? దాని యొక్క జర్నీ ఏంటి? అనేది తర్వాత తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైము ఈ వాసనాస్ ఎప్పుడైతే డెత్ అవ్వంగానే అంటే ఈ బాడీ అని చెప్పి డెత్ అవ్వంగానో అవి వాసన కింద మారిపోతాయి. వాసన కింద. ఇదొక క్రిస్టలైజ్డ్ వాసనాస్ అని చెప్పొచ్చు. ఇదొక ఫ్రేమ్ వర్క్ అన్నమాట. ఇదొక టెంప్లేట్ ఆఫ్ నెక్స్ట్ లైఫ్ అన్నమాట. దీని జర్నీ ఏమవుతుంది? దీని గురించి తర్వాత మనకు తెలుస్తుంది. ఎక్కడంటే రీఇన్కార్నేషను థీ గురించి స్టడీ చేస్తున్నప్పుడు, కర్మ గురించి స్టడీ చేస్తున్నప్పుడు, ఇప్పుడు స్టడీ చేసిన పరబ్రహ్మం గురించి మొత్తం స్టడీ చేసింది, కర్మ గురించి స్టడీ చేసింది అండ్ రీఇన్కార్నేషన్ గురించి స్టడీ చేసింది. కూలంకషంగా టోటాలిటీగా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు, నీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా ప్రస్తుతానికంటే 3 క్వెషన్ మార్కులు ఇంతే. సరే. ఎప్పుడైతే సోలో గాని, భూలో గాని ప్రదానం చేయబడిన ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రదానం చేయబడిన బాడీ ఏదైతే ఉందో డిసాల్వ్ అయిపోయింది. ఆ ఏరియాలో డిసాల్వ్ అయిపోయింది. డిసాల్వ్ అయిపోతే ఇది మళ్ళా వెళ్ళిపోయి తనకు అంతకుముందు ఏదైతే మహా రీజియన్‌లో దానికి ప్రదానం చేయబడిందో అక్కడికి వెళ్ళిపోయి అది రెస్ట్ తీసుకుంటోంది డివైన్ ఫ్రాగ్మెంట్‌తో. అలాగే ఈ టోటల్ ప్రాసెస్‌లో ఈ కర్మ, వాసన, సంస్కార, వెబ్‌లో నీకు ఎసెన్స్ ఆఫ్ ఒక లైఫ్ ఎసెన్స్ ఒకటి ఫార్మ్ అయింది. ఈ ఎసెన్స్ సర్టెన్ వైపు జర్నీ చేసింది. దాని సంగతి ఏమైతే తెలీదు. ఆ ఎసెన్స్ గ్రాస్ అయ్యుండొచ్చు, ఫైనెస్ట్ అయ్యుండొచ్చు, సెటిల్ అయ్యుండొచ్చు. నెక్స్ట్ అలాగే ఈ వాసనాస్ ఏమన్నా క్రిస్టలైజ్ అయ్యాయి. ఇవన్నీ ఒక రకంగా చెప్తే మైండ్ యొక్క భాగాలని చెప్పొచ్చు. సో, థింకింగ్ ప్యాటర్న్ డిసైడ్ చేసేవని చెప్పొచ్చు.
ఇవన్నీ వాసనాస్ క్రియేట్ అయ్యాయి. సో, థింకింగ్ ప్యాటర్న్స్, ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నేమో ఆకాషిక్ రికార్డ్స్‌లో స్టోర్ అయ్యాయి. వాసనాస్ ఏమో వాసన కింద క్రిస్టలైజ్ అయ్యాయి. అలాగే ఎంటైర్ లైఫ్ ప్రాసెస్ ఒక సమ్మరీ కింద ఒక ఎసెన్స్ గ్రాస్ ఆర్ ఫైన్ ఆర్ సటిల్ ఒక ఎసెన్స్ ఫార్మ్ అయింది. ఇవి ఏమవుతాయి అనేది తర్వాత తర్వాత మనకి క్లారిటీగా అర్థమవుతుంది.